మరణించిన వారికి జీవించి ఉన్న వారితో బంధాలు ఉండకూడదు. అతన్ని విడిచిపెట్టు. మరో జన్మలోనైనా మంచి జరగాలని ప్రశాంతంగా పరమేశ్వరుని ప్రార్థించు. నీ ప్రేతాత్మ ప్రేమ కోసం సృష్టి ధర్మాన్ని విరుద్ధం చెయ్యకు. ఆహా, మరి మీ ప్రేమ కోసం మీరు ఎన్ని విరుద్ధాలైనా చెయ్యొచ్చా? శివుని మనసులో రెచ్చగొట్టి నీ శృంగారాన్ని పండించుకోవడానికి మన్మధుణ్ణి బూడిద చేసి ఆకారం లేని వాణ్ణి చెయ్యలేదా? నీ భర్త మీద ప్రేమతో దక్ష యజ్ఞంలో నువ్వు భస్మమవ్వలేదా? నీ మీద ప్రేమతో నీ భర్త ఆ యజ్ఞాన్నే ధ్వంసం చేయలేదా? మీ ప్రేమలు పురాణాలవ్వాలి, పూజలందుకోవాలి. నా ప్రేమ గాలిలో ప్రేతాత్మలా ఉండిపోవాలా? 1000 చేతులతో నువ్వు అడ్డుకున్నా సరే నేనే గెలుస్తాను. వాళ్ళిద్దరిని కలవనివ్వను. వివేక్ ఆత్మని చేసి నాతో తీసుకుపోతాను. వివేక్ని బతకనివ్వను, తీసుకుపోతాను. విజయ, ఇది నీ మంచి కోసం కట్టిన రక్ష. రేపు నీ భర్త జీవితంలో చాలా గడ్డుకాలం. అతన్ని ఎక్కడికి కదలకుండా చూడు. వెళ్ళు. విజయ, మీరు ఇక్కడ? అది సరేగాని ఈ పసుపు కుంకుమ ఈ అవతారం ఏంటి అసలు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఈ మధ్య నీ ప్రవర్తన చాలా మారిపోయింది. విజయ, ఏంటిది? ఇది అమ్మవారిచ్చిన రక్ష. తీసేద్దామని వచ్చాను, కానీ మనసొప్పలేదు. నీకు రోజు రోజుకి చాదస్తం పెరిగిపోతుంది. నేను ఇలా వదిలేస్తే ఊళ్ళో ఉన్న కాళ్ళని కట్టుకునేలా. అసలు వీటి వల్లే నువ్వు ఇలా తయారయ్యావు.